కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. పద అర్థం చూద్దాం రండి. కిం కర్మ ఏమిటి కర్మ, కిం అకర్మ ఏమిటి అకర్మ, ఇతి ఇలా, కవయః అపి జ్ఞానులు కూడా, అత్ర మోహితాః ఇందులో గందరగోళానికి లోనవుతారు, తత్తే కర్మ ప్రవక్ష్యామి అందుకే నేను నీకు కర్మతత్వాన్ని చెబుతాను, యత్ జ్ఞాత్వా దాన్ని తెలుసుకుని, మోక్ష్యసే అశుభాత్ అశుభం అంటే బంధనం నుండి విముక్తి పొందుతావు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని. ఇది సులభమైన విషయం కాదు. పండితులు కూడా ఇందులో గందరగోళ పడతారు. ఎందుకే నేను నీకు ఈ కర్మతత్వాన్ని వివరంగా చెప్తాను, దాన్ని తెలుసుకుంటే నీవు బంధనాల నుండి విముక్తి పొందుతావు అని అర్జునుడితో చెప్తున్నాడు. అంటే కర్మ చేయడం సులభమే, కానీ కర్మ స్వరూపం అర్థం చేసుకోవడం కష్టం అనే కృష్ణుడు ఇక్కడ మనకి సందేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.